నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. కర్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అయితే కామెంట్లో ఒక ప్రశ్న ఉండింది. విగ్రహాలను పూజించడం, ఆరాధించడం కుశల కర్మ కిందికి వస్తుందా, అకుశల కర్మ కిందికి వస్తుందా అని. ఇక్కడ ఏ విగ్రహాలను ఆరాధిస్తున్నారో అన్నది కూడా ఇక్కడ పాయింటే. ధమ్మపదంలో భగవానుడు ఈ విధంగా చెప్తాడు. భయంతో ప్రజలు ఆరామాలను, పర్వతాలను, చైత్యాలను, వృక్షాలను శరణు పొందుతారు, అంటే వాటిని పూజిస్తారు. అటువంటి శరణం మంచిది కాదు అని చెప్తాడు. ఎటువంటి శరణం మంచిది? బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందటం మంచిది. ఇక్కడ ఏ దేవీ దేవతను ఒక ప్రతిమ రూపంలో పెట్టేసి పూజలు ఆచరించటం, కోరికలు తీరాలి అని భయంతో అక్కడ రకరకాల రిచువల్స్ చేయడం, ఇవన్నీ కూడా మిథ్యా దృష్టి కిందికే వస్తాయి. అంచేత ఈ విగ్రహారాధన అన్నది మిథ్యా దృష్టి కిందికే వస్తుంది. ఇంకా మహాపరినిబ్బాన సూత్రంలో ఆనంద బంతే అడుగుతాడు. బంతే అంటే భగవానుడు చనిపోయిన తర్వాత మేము ఆయన ధాతువుల పట్ల ఎటువంటి బాధ్యత వహించాలి, ఏం చేయాలి, వాటిని ఎలా పూజించాలి అని ఆనంద బంతే భగవానుడిని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు. ఆనంద, ఈ చైత్యాలు నిర్మించడం, వాటికి ఈ వందనాలు అర్పించడం, పూజలు చేయడం, ఇవన్నీ గృహస్థులు చూసుకుంటారు. మీరు ధమ్మం వైపు మనసు మొగ్గు చూపాలి, ధమ్మాన్ని ఆచరించాలి. ఎవరైతే నిజంగా ధమ్మాన్ని, అంటే నేను చెప్పిన బోధనలను ఆచరిస్తారో వాళ్ళు నిజంగా నన్ను పూజించినట్లు. సో భిక్షువులకి క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది. అయినా కూడా బుద్ధుడి కాలంలో ఈ విగ్రహారాధన అనేది ఉండదు. ఎవరైనా పూజించాలి అనుకుంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ధాతువులో పెట్టిన స్తూపానికి పూజించవచ్చు. పూజించడం అంటే ఏంటి? 2 పువ్వులు సమర్పించి అక్కడ ఆ ధాతువులకి నమస్కారం చేసుకోవడం వల్ల మనసులో శ్రద్ధ పెరుగుతుంది. అంతేకాని అక్కడ కూర్చొని మంత్రాలు చదవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కేవలం శ్రద్ధ పెంచుకోవడం కోసమే అక్కడ కేవలం నమస్కారం చేసుకుంటా బుద్ధునికి కానీ, లేకుంటే ఆయన శిష్యులకి కానీ. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, చేతనే అన్నిటికీ ముఖ్యం. ఉద్దేశం. చేతనహం భిక్కవే కమ్మం వదామి. చేతనే కర్మ కింద పరిణామం చెందుతుంది. అంచేత ఈ విగ్రహాల ఆరాధన అన్నది శ్రద్ధ కేవలం, అంటే ఎందుకు ఆరాధన చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కేవలం శ్రద్ధ కోసమే చేస్తే కనుక అది కూడా మనసులో భక్తితోటి చేసినప్పుడు ఆ శ్రద్ధ అన్నది వస్తుంది. అంతకు మించి ఇంకేం లేదు. ఎవరైతే ధమ్మాన్ని ఆచరిస్తారో నిజంగా బుద్ధుడికి నిజంగా గౌరవాలు సమర్పించినట్లు అన్నమాట. సో దాని గురించి ధమ్మపదంలో ఇంకో స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే, భగవానుడు పరినిబ్బానం చెందుతున్నాడని 3 నెలల ముందు ప్రకటించినప్పుడు అందరూ ఆయన చుట్టూ చేరి, భగవానుడు 3 నెలల్లో తర్వాత ఇంకా ఉండడు, ఆయన ఉన్నప్పుడే ఆయనకి పరిచర్యలు చేస్తూ ఆయనకి దగ్గరగా ఉండాలని చాలామంది భిక్షువులు ఆయనకి దగ్గరగా ఉంటారు. కానీ ఒక భిక్షువు మాత్రము భగవానుడు పరినిర్వాణం చెందబోతున్నాడు, ఇక నేను సమయాన్ని వృధా చేయకూడదు, ఆయన బ్రతికి ఉన్నప్పుడే నేను ఏదో ఒకటి మార్గఫలాలను సాధించాలి, నిబ్బానాన్ని పొందాలి అనుకొని
ఆయన భగవానుడిని చూడటానికి వచ్చేవాడు కాదు. భిక్షాటన చేసుకునేవాడు. భగవానుడి దగ్గర తీసుకున్న ధ్యాన సూచనలు తీసుకొని ధ్యానం చేసుకునేవాడు. మిగతా భిక్షువులకి ఇలా అనిపిస్తుంది, ఇతనికి భగవానుడి పట్ల శ్రద్ధ లేనట్టు ఉంది. అతడు ఎప్పుడూ కూడా భగవానుడిని చూడటానికి రాలేదు. అతడికి శ్రద్ధ లేదు, భక్తి లేదు అని భగవానుడి దగ్గర కంప్లైంట్ చేస్తే అప్పుడు అతన్ని పిలిపించి అడుగుతారు, ఈ భిక్షువులు నీ మీద ఈ ఆరోపణ ఉంది, ఇది నిజమేనా అని అంటే అప్పుడు జరిగిన విషయం చెప్తాడు. బంతే, మీరు 3 నెలల్లో పరినిర్వాణం చెందుతారని చెప్పారు. మీరు జీవించి ఉన్నప్పుడే నేను ఏదో ఒక మార్గఫలాలను పొందాలి అనుకున్నాను. సమయం వృధా చేయకూడదు అనుకొని మీ భౌతిక కాయం కన్నా మీ దమ్మ కాయాన్ని నేను చూస్తూ ఉన్నాను. అంటే మీరు బోధించిన దమ్మాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. ధ్యాన సాధనలో నిమగ్నమై నేను ఏదో ఒక స్థితిని పొందాలి అనుకుంటున్నాను అని చెప్తే, సాధు సాధు అని భగవానుడు అని అప్పుడు అక్కడ ఉన్న భిక్షువులకు చెప్తారు. ఎవరైతే నన్ను పూజించాలి అనుకుంటారో, నన్ను చూడాలి అనుకుంటారో వాళ్ళు ధమ్మాన్ని ఆచరించాలి, ధమ్మాన్ని పూజించాలి. అంటే భగవానుడు బోధించిన బోధనల్ని ఆచరించాలి. అటువంటి వాళ్ళే నిజంగా బుద్ధుడికి గౌరవాన్ని ఇస్తున్నట్లు అన్నమాట. సో ఈ కర్మ టాపిక్ వద్దాము. ఇంకా సంపత్తి ఇంకా విపత్తి. సంపత్తి అంటే పరిపూర్ణతకు, అభ్యుదయానికి గల హేతువులు. విపత్తి అంటే లోటుపాట్లకు, దురదృష్టానికి గల హేతువులు. ఈ భవ సంసారంలో ప్రాణులన్నీ లెక్కలేనన్ని జన్మలెత్తుతూ ప్రతి జన్మలోనూ అనేక కర్మలు చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా లెక్కలేనన్ని కర్మ సంస్కారాలను కూడబెట్టుకుంటాయి. ఇవన్నీ భవిష్యత్తులో వాటికి తగ్గ ఫలితాలను తప్పగా కలిగిస్తాయి. వాటి స్వాభావికమైన ఫలితాలు బహిర్గతపరచకుండా వాటిని వదిలించుకోలేము. కానీ ఆ కర్మఫలాలు బయటపడడానికి అనుకూలమైన సమయం కోసం వేచి ఉంటాయి. అన్ని ప్రాణుల్లోనూ ఈ సంపత్తి కలగడానికి 4 హేతువులు ఉంటాయి, కారణాలు. అలాగే విపత్తి కలగడానికి 4 హేతువులు ఉంటాయి. సంపత్తి కలగజేసే హేతువులు కుశల కర్మల మంచి ఫలితాలను బహిర్గతపరుస్తాయి. అలాగే విపత్తి కలగజేసే హేతువులు అకుశల చెడు కర్మ ఫలితాల్ని బహిర్గతపరుస్తాయి. 4 సంపత్తి హేతువులు అవేంటంటే, గతి సంపత్తి, మంచి ఊర్ధ్వ లోకాల్లో ప్రాణులు జన్మించడం, అంటే ఉన్నతమైన లోకాల్లో సుగతుల్లో జన్మించడం. ఉపాధి సంపత్తి, ఆహ్లాదకరమైన అందమైన శరీరం ఆకృతి కలిగి ఉండటం. 3వది కాల సంపత్తి, అంటే సరైన అనుకూల సమయంలో జన్మించడం. 4వది పాయోగ సంపత్తి, కావలసిన వనరులు, జ్ఞానం, శ్రద్ధ కలిగి ఉండటం. 4 విపత్తి హేతువులు కూడా ఉన్నాయి. అదేంటంటే గతి విపత్తి, అంటే ఏదో ఒక అధోలోకంలో పునర్జన్మ తీసుకోవడం. ఉపాధి విపత్తి, అదేంటంటే అందవిహీన రూపం కలిగి ఉండటం. తరువాతది కాల విపత్తి, అంటే జన్మించకూడని సమయంలో, అదును కాని సమయంలో జన్మించడం. ఇంకా పాయోగ విపత్తి, అంటే వనరులు లేకపోవడం, జ్ఞానము, శ్రద్ధ లేకపోవడం. గతి సంపత్తి అంటే మానవలోకం, దేవతల లోకం, బ్రహ్మలోకాలు, ఇవన్నీ ఊర్ధ్వ లోకాలు. వీటిలో జన్మించడానికి గతి సంపత్తి అంటారు. అటువంటి ఊర్ధ్వ లోకాల్లో జన్మించడం వల్ల కుశల కర్మలకు వాటి మంచి ఫలితాలను బహిర్గతపరచడానికి అవకాశం కలుగుతుంది. మానవ లోకంలో దుఃఖం పూర్తిగా తొలగిపోదు. సుఖదుఖాలు 2 కలిసి ఉంటాయి. దేవలోకాల్లో, బ్రహ్మలోకాల్లో బాధలు, దుఃఖాలు చాలా తక్కువగా ఉంటాయి. మంచి గమ్యం చేరుకున్న ప్రాణులు సుఖంగా ఇంద్రియ విషయాలను భోగిస్తూ మంచి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అటువంటి ప్రాణులు గతి సంపత్తితో జన్మించిన కారణంగా వారి గత జన్మల అకుశల కర్మలు ఫలితాలు వారిపై ప్రభావం చూపకుండా రక్షణ పొందుతారు. అందువల్ల వారిలో ఉన్న గతంలోని అకుశల కర్మల ఫలితాలు బహిర్గతం అవడానికి అవకాశం లభించదు.
మానవ లోకంలో బాధలు ఉంటాయి. బాధలు, కష్టాలు, దుఃఖం ఉన్నప్పటికీ ఈ గతి సంపత్తి వల్ల అధోలోకాలతో పోల్చి చూసినట్లయితే మానవ జీవితం సౌకర్యంగానే ఉందనిపిస్తుంది. మానవ లోకంలో కుశల కర్మల ఫలితాలు పరిపక్వం అవ్వడానికి అవకాశం లభిస్తుంది. చెడు ఇంద్రియ విషయాలను తప్పించుకోవడానికి, సుఖకరమైన ఇంద్రియ విషయాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. అయితే గతి విపత్తి గురించి మాట్లాడుకుంటే, గతి విపత్తి అంటే 4 అధోలోకాలు ఎక్కడో అక్కడ జన్మ లభించడం. నిరయలోకం అంటే నరకలోకం, లేకుంటే ఆకలితో అలమటించే ప్రేతలోకం, జంతులోకం, ఇంకా రాక్షసలోకం. నరకలోకంలో చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తూ తీరని బాధ, దుఃఖం అనుభవిస్తారు. ప్రేతలోకంలో అయితే పిశాచాలు ఎల్లవేళలా బాధలు, దుఃఖం కలిగి ఉండి ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. అలాంటి వారు నిరంతరంగా వారి అకుశల కర్మల ఫలితాల ప్రభావానికి లోనవుతూ ఉంటారు. వీరి జీవితాలు ఎల్లవేళలా దుఃఖభరితంగా ఉంటాయి. ఎందుకంటే వారు గత జన్మల్లో చేసిన అకుశల కర్మల ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. జంతులోకంలోని ప్రాణులకు ఆకలి బాధలు, ఇంకా కష్టాలు ప్రేతలోకంలో ఉన్నంతగా ఉండవు. కానీ ఆ ప్రాణులు విపరీత వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ బాధలను అనుభవించాలి. వేటగాళ్లతో లేక తమను భక్షించే ఇతర జంతువుల వల్ల భయం, ఆందోళనలతోటి మృత్యు భయంతో జీవిస్తాయి. అకుశల కర్మలకు చెడు ఫలితాలు కలుగజేసే అవకాశం లభించినప్పుడు ప్రాణులు వాటి మూలంగా ఎంతో బాధ, దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. చిన్న చిన్న కీటకాలు, పురుగులు, మనుషులు నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద, వాహనాల కింద పడిపోయి నలిగిపోయి ప్రతిరోజు మరణిస్తూనే ఉంటాయి. ఈ ప్రాణులు గతంలో మంచి పనులు చేసినప్పటికీ వాటి ఫలితాలు బహిర్గతం కావడానికి అవకాశం లభించదు. ఎందుకంటే ఈ ప్రాణులు అధోలోక అపాయ భూముల్లో జీవిస్తున్నాయి. ఈ గతి విపత్తి వలన ఆ ప్రాణులు గతంలో చేసిన అకుశల కర్మల ఫలితాలు పరిపక్వం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉపాధి సంపత్తి. గతి సంపత్తిలో ప్రాణులు మానవ లోకంలో జన్మించినప్పుడు వారికి ఉపాధి సంపత్తి కూడా ఉండాలి. అంటే వారికి మంచి అందమైన రూపం, వ్యక్తిత్వం ఉండాలి. ఉపాధి సంపత్తిలో జన్మించిన వారు పేదరికంలో, హీనకుల కుటుంబంలో జన్మించినప్పటికీ వారికి ఇతరుల సహాయం లభించి అభివృద్ధి సాధిస్తారు. అందమైన సొగసైన రూపం కలిగి ఉండడం ఎంతో అదృష్టం. మనుషులే కాదు, ఉపాధి సంపత్తి కల జంతువులకి కూడా అవి అందంగా, చూడముచ్చటగా ఉంటే రక్షణ, ఆహారం, నివాసాలు అన్నీ లభిస్తాయి. అందమైన పక్షులు, పెంపుడు కుక్కలు, రంగురంగుల చేపలు మొదలైన వాటిని ధనవంతుల ఇళ్లలో పెంపుడు జంతువులుగా పెంచుతూ వాటిని ప్రేమతో అపురూపంగా చూసుకుంటారు. కాబట్టి అందమైన రూపం కలిగి ఉపాధి సంపత్తి సుఖ జీవనానికి చాలా ముఖ్యమైనది కాకుండా లాభకరమైంది కూడా. అలాగే ఉపాధి విపత్తి, అందవిహీనమైన జంతువులు, అంగవైకల్యం గల జంతువులు మొదలైనవి గతి విపత్తి ఇంకా ఉపాధి విపత్తి రెండింటిని కలిగి ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాణుల్లోని కుశల కర్మలు పరిపక్వమై ఫలితాలు బహిర్గతమవడానికి ఏమాత్రం అవకాశం లేదు. మానవులు గతి సంపత్తిలో ఉన్నప్పటికీ అందవిహీనంగా లేక అంగవైకల్యంతో ఉంటే వారు తమ కుశల కర్మల ఫలితాలను అనుభవించలేరు. అలాంటి వారు ఉన్నతమైన ధనికుల ఇళ్లలో జన్మించినప్పటికీ వారు ఇతరులని ఆకర్షించలేరు. ఉదాహరణకి రాణి ప్రభావతి అందంగా ఉండేది, కానీ ఆమె భర్త రాజు కుసుమ అందవిహీనంగా ఉండేవాడు. అందువల్ల రాణి ప్రభావతి రాజుగారిని చూడటానికి, మాట్లాడడానికి కూడా అంగీకరించలేదు. ఉపాధి విపత్తి అకుశల కర్మల చెడు ఫలితాలను బహిర్గతపరచడానికి మార్గం ఏర్పరుస్తుంది. రాణిగారి మెప్పు పొందడానికి రాజు వంటవాడిగా, కుమ్మరివాడిగా, చేపలు అల్లేవాడిగా పనిచేస్తూ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. కానీ భార్య
ప్రేమాభిమానాల్ని పొందలేకపోయాడు. దంపతుల్లో ఒకరు అందవిహీనంగా ఉంటే, అందమైన వారు తమ జీవిత భాగస్వామిని గౌరవంతో, ప్రేమతో చూడలేకపోతారు కొన్నిసార్లు. వారిని ఒక సేవకుడుగా చూస్తారు, కానీ జీవిత భాగస్వామిగా కాదు. కొన్ని సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటది. తర్వాతది కాల సంపత్తి. సుఖంగా బ్రతకడానికి కావలసిన అనుకూల సమయంలో జన్మించడాన్ని కాల సంపత్తి అని అంటారు. సమర్థవంతుల పాలనలో ప్రజల సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థితులు, విద్యలను అభివృద్ధిపరిచే నాయకత్వం గల ప్రాంతాల్లో కుశల కర్మల ఫలితాలు బహిర్గతం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపగలుగుతారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా మనశ్శాంతితో జీవించగలుగుతారు. అటువంటి సమయంలో జన్మించడం కాల సంపత్తి అని అంటారు. కాల సంపత్తి కల సమయంలో గత జన్మల్లోని అకుశల కర్మలు తమ ఫలితాలని వెంటనే కలిగజేయలేవు. అందువల్ల ప్రజలు పేదరికం, కరువు కాటకాల వంటి బాధలు అనుభవించరు. కాల సంపత్తి ఉన్న సమయంలో అన్ని రకాల అకుశల కర్మలకు వాటి ఫలితాల్ని బహిర్గతం అవ్వడానికి అవకాశమే ఉండదు. తర్వాతది కాల విపత్తి. అసమర్థులు, మోసగాళ్ళు, అవినీతి పరులు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని కాల విపత్తి అంటారు. యుద్ధ సమయాల్లోనూ, దేశవ్యాప్తంగా జరిగే అల్లర్లు, ఆందోళనలు మొదలైన సమయాల్లో దేశం అల్లకల్లోలంగా ఉండటాన్ని కాల విపత్తి అంటారు. అటువంటి సమయంలో అకుశల కర్మలకు వాటి ఫలితాలను బహిర్గతపరిచే అవకాశం లభిస్తుంది. దాని ఫలితంగా ప్రజలు పేదరికం, కరువులతో బాధలు పడతారు. కుశల కర్మలు ఉన్న మంచివారు కూడా ఆ సమయాలలో వారి కర్మ ఫలితాలను అనుభవించలేరు. ప్రజలు ప్రమాదకరమైన ఆపదలో చిక్కుకొని కష్టాలు పడుతూ ఉంటారు. రోగులు సరైన చికిత్స లభించక మరణిస్తారు. కాల విపత్తి చెడు ప్రభావం వలన ఈ విధంగా ఉంటుంది. తర్వాతది పాయోగ సంపత్తి. ఇది సతి, వీర్య అంటే కృషి లేకపోతే పట్టుదల. ఈ వీర్య ఇంకా జ్ఞానం ఇవన్నీ కలిసి లభించిన సంయుక్త ఫలితాన్ని పాయోగ సంపత్తి అని అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే ఆపద కలిగించని మంచి జ్ఞానం, ఇంకా వితర్కం అంటే సరైన విశ్లేషణ కలిసినటువంటి జ్ఞానం, అలాగే సతి ఎరుక, ప్రయత్నం, కృషి, చురుకుదనం, అంతర్ముఖ జ్ఞానం అంటే ప్రజ్ఞ, తెలివితేటలు ఇవన్నీ పాయోగ సంపత్తికి కలుగజేస్తాయి. దేవతా లోకాల్లోనూ బ్రహ్మలోకాల్లోనూ పాయోగ సంపత్తి అంత ప్రబలంగా ఉండదు, కానీ మానవ లోకంలో ఇది చాలా ముఖ్యమైన సంపత్తి. మనుషుల్లో ఎలాంటి అకుశల కర్మలైనా తక్షణమే ఫలితమివ్వగల శక్తి ఉండదు. గత జన్మల్లోని కర్మల శక్తి ఈ పాయోగ సంపత్తి లభ్యత పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రజలు సుఖ జీవనం కోసం తమ గత జన్మల్లోని కుశల కర్మలపై ఆధారపడి ఉండకూడదు. ప్రస్తుత జన్మలో వారు కుశల కర్మలు చేయడానికి ఎంత కృషి చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పాయోగ సంపత్తి కుశల కర్మలను సరైన దిశలో ప్రవహించడానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఒక్కోసారి గత జన్మల్లోని కుశల కర్మ ఫలితం ప్రస్తుత జన్మలో అనుకోకుండా వెంటనే లభిస్తుంది. ఉదాహరణకి లాటరీలు గెలవడం, బంగారంతో నిండిన లంకె బిందెలు దొరకడం మొదలైనవి. కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ జన్మలో వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో గతంలోని కుశల కర్మలు 25% మాత్రమే వారి విజయానికి, ఉన్నతికి కారణమవుతాయి. మిగతా 75% ఈ పాయోగ సంపత్తి ద్వారా కలిగిందే అని తెలుసుకోవాలి. ఈ పాయోగ సంపత్తి అకుశల కర్మలను నిరోధించగలవు. అకుశల కర్మలు 2 రకాలు: శక్తివంతమైన బలమైన పెద్ద అకుశల కర్మ, అలాగే బలహీనమైన చిన్న
అకుశల కర్మ. శక్తివంతమైన పెద్ద అకుశల కర్మ ఫలితాలను పయోగ సంపత్తి నిరోధించలేదు, కానీ దాని బలాన్ని కొంతవరకు తగ్గించగలదు. ఉదాహరణకి, అజాతశత్రువు అనే రాజు తన తండ్రిని హత్య చేశాడు. ఇంతటి ఘోరమైన నేరానికి అతడు నరకంలో జన్మించి కష్టాలను అనుభవించాలి. అతడి పయోగ సంపత్తి ఎంతటి శక్తివంతమైంది అయినప్పటికీ అతడి విధిని మార్చలేకపోయింది. కానీ అతడు చేసిన నేరం పట్ల అతడిలో కలిగిన పశ్చాత్తాపం, బుద్ధుడి పట్ల శ్రద్ధాభక్తుల వల్ల అతడు అవీచి నరకంలో కాకుండా ఉత్సద నిరయ లోకంలో, అంటే అవీచి కన్నా తక్కువ బాధలు కల లోకంలో జన్మించి అతడు అనుభవించవలసిన బాధల కన్నా తక్కువ బాధలు పడ్డాడు. కాబట్టి అతి శక్తివంతమైన పెద్ద అకుశల కర్మ ఫలితాన్ని తగినంత పయోగ సంపత్తి, అంటే మంచి జ్ఞానం ఉంది అనుకోండి, అది కొంతవరకు తగ్గించవచ్చు. మీ అకుశల కర్మ అజాతశత్రువు చేసినంత పెద్దది కానప్పుడు మీరు దాని ప్రాబల్యాన్ని తగ్గించడం కానీ లేక పూర్తిగా దాని ఫలితం బహిర్గతం కాకుండా కానీ నిరోధించవచ్చు. ఒకవేళ మీరు కొన్ని అకుశల కర్మలు, ఉదాహరణకి మీ ఆచార్యులను తిట్టడం, విమర్శించడం, తల్లిదండ్రులని పెద్దలను అగౌరవపరచడం మొదలైనవి చేసినట్లయితే ఆ కర్మల చెడు ఫలితాలు రాకుండా వారిని క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ వారికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి నిరోధించవచ్చు. ఇందులో చిన్న పెద్ద అని చూడకూడదు. మనం ఏదైనా అకుశల కర్మ చేశామో ఎవరి పట్ల అయినా అనుకుంటే క్షమాపణ అడిగి ఆ కర్మ ఫలితాన్ని కొంతవరకు నిరోధించవచ్చు, తగ్గించవచ్చు. అలాగే పయోగ సంపత్తి వల్ల ఉన్నతి కలుగుతుంది. అది ఎలా అంటే, త్రిరత్నాల పట్ల విశ్వాసం లేని వారు కూడా పుణ్యాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారు గత జన్మలో అనేక కర్మలు చేశారు. కాబట్టి వారికి గల సాంకేతిక విజ్ఞానం వల్ల, అంటే ఈ జ్ఞానం వల్ల, తెలివితేటల వల్ల, నిరంతరంగా కృషి చేయడం వల్ల అనేక మంచి పనులు చేయగలుగుతారు. వీరు ప్రజల క్షేమాన్ని కాంక్షించి తీవ్రంగా కృషి చేస్తూ వారు దేశాన్ని శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో రక్షిస్తారు. వారి కృషి వల్లే దేశంలో ఆర్థిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి కలుగుతుంది. దీనిని ఎవరు కాదనలేరు. వీరికి గల పయోగ సంపత్తితో వారి గత కుశల కర్మలు మంచి ఫలితాలను ఉత్పన్నం చేయడానికి సరైన అవకాశం లభించడం వల్ల వారు ఎక్కువ డబ్బుని సంపాదించుకొని అధిక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ పయోగ సంపత్తి ద్వారా ఆరోగ్యం కూడా లభిస్తుంది. అంటే కుశల కర్మలతో కూడి ఉన్నవారు ఆరోగ్యంగా జన్మిస్తారు. ఆరోగ్య నియమాలు, వ్యక్తిగత శుభ్రత, క్రమం తప్పని వ్యాయామం, తగినంత విశ్రాంతి, తగినంత నిద్ర, సరైన చికిత్స లభించడం, ఇవన్నీ పయోగ సంపత్తి వల్ల కలుగుతాయి. ఇది మంచి ఆరోగ్యం పొందడానికి దారితీస్తుంది. అటువంటి పయోగ సంపత్తి కలవారు గతంలో కుశల కర్మ ఫలాలు లభించి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మనలో కల కుశల కర్మ ఫలితాలను అనుభవించాలి అంటే ఈ పయోగ సంపత్తి ముఖ్యమైన హేతు అని తెలుసుకోవాలి. ఈ పయోగ సంపత్తి వల్ల మంచి జ్ఞానము, మంచి జీవిత భాగస్వామి, మంచి స్నేహితులు, మంచి గురువులు, ఐశ్వర్యం, హోదా అన్నీ లభిస్తాయి. ఈ పయోగ సంపత్తి పారమితులను, అంటే పుణ్య గుణాలను ఆర్జించడానికి సహాయపడుతూ వారి నిబ్బాన ప్రాప్తికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ఇంకా పయోగ సంపత్తిలో ముఖ్యమైనది జ్ఞానం, రెండవది సతి. అలాగే పయోగ విపత్తి గురించి కూడా చెప్పుకుందాం. ఇది మత్తు, సోమరితనం, అజ్ఞానం, మతిమరుపు, ఈర్ష్య, కోపం, గర్వం ఇవన్నీ కూడా పయోగ విపత్తి వల్ల కలిగినవే. ఇవి విజయానికి, ఉన్నతికి గల మార్గాన్ని నిరోధిస్తాయి. గత జన్మల్లో చేసిన పెద్ద శక్తివంతమైన అకుశల కర్మలు పయోగ విపత్తితో కూడి ఉన్నప్పుడు తీవ్రమైన కష్టాలు, బాధలు తెచ్చిపెడతాయి. కానీ అందరిలోనూ శక్తివంతమైన పెద్ద అకుశల కర్మలు ఉండవు. అందరిలోనూ చిన్న చిన్న అకుశల కర్మలు ఎల్లప్పుడూ ఉంటాయి.
పాయోగ విపత్తి ఉన్నప్పుడు అటువంటి అకుశల కర్మలు తమ కర్మఫలాలను ఉత్పన్నం చేయడానికి సరి అయిన అదును కోసం వేచి ఉంటాయి. ఉదాహరణకి, మంచి కుటుంబంలోని పిల్లలకు మంచి విద్య, సరైన జీవనం, శీలపాలన వంటి మంచి కర్మఫలాలు గతంలోని అకుశల కర్మఫలాలను బయటపడకుండా నిరోధిస్తాయి. ఒకవేళ పిల్లలు బద్ధకంగా, సోమరిగా, క్రమశిక్షణ లేకుండా, సరైన విధంగా జీవించకుండా ఉంటే, శీలపాలన లేకపోవడం వల్ల వారు పాయోగ విపత్తిని అభివృద్ధి పరుచుకుంటారు. దీనివల్ల గతంలోని అకుశల కర్మఫలాలు బహిర్గతం కావడానికి అవకాశం లభిస్తుంది. దీని సారాంశం ఏంటంటే, అతి శక్తివంతమైన కుశల లేకుంటే అకుశల కర్మలను పక్కన పెడితే సామాన్యమైన కుశల అకుశల కర్మలను ఫలితాలను పాయోగ సంపత్తి లేక పాయోగ విపత్తిపై ఆధారపడి బహిర్గతం కావచ్చు లేక కాకపోవచ్చు కూడా. పాయోగ సంపత్తి కల వ్యక్తులలో కుశల కర్మలు ఒక్కటే ఉంటాయి. అకుశల కర్మలకు వాటి ఫలితాలను ప్రదర్శించడానికి అవకాశం ఉండదు. అలాగే పాయోగ విపత్తి కలవారిలో అకుశల కర్మఫలాలు బహిర్గతమై బాధలు అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల పాయోగ విపత్తి వల్ల అకుశల కర్మల ఫలాల ప్రభావంతో వారి జీవితాలను నాశనం కావడం సర్వసామాన్యం. ఇలా ప్రతి సమాజంలోనూ కనబడుతుంది. అయితే మనల్ని మనం సరిదిద్దుకోగలమా, మనల్ని మనం మార్చుకోగలమా మంచి వైపుకి అంటే చేయొచ్చు. 4 విపత్తి పరిస్థితుల్లో కొన్నిటిని సరిదిద్దవచ్చు, కొన్నిటిని సరిదిద్దలేము. మనం ఎక్కడ పునర్జన్మ తీసుకోబోతున్నామో అన్నది మన చేతుల్లో లేదు. అంటే గతి విపత్తి మార్చలేము, కానీ కొన్ని విపత్తి పరిస్థితులను సరిదిద్దవచ్చు లేక ఫలితాల ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకి, నువ్వు ఒక పేదవారింట్లో అజ్ఞాన వాతావరణంలో జన్మించినప్పటికీ కాలం కలిసి వస్తే నువ్వు ఒక మంచి వారైన జ్ఞానవంతుల ఇంటికి మారవచ్చు. ఉదాహరణకి, ఎందరో విదేశీ పరులు మన దేశానికి డబ్బు సంపాదించడానికి వస్తూ ఉంటారు. చదువుకునే విద్యార్థులు మంచి చదువులు లభించే ప్రాంతాలకు వెళ్తారు. ఏదేమైనప్పటికీ కొత్త ప్రాంతాల్లో విజయం పొందాలి అంటే తెలివి, జ్ఞానం, పట్టుదల, శ్రద్ధ అనే లక్షణాలు ఉండాలి. ఇవే లేకుండా ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఉపాధి సంపత్తి లేక ఉపాధి విపత్తి విషయంలో పుట్టుకతో వచ్చిన శరీర లక్షణాలను మనం మార్చలేము, కానీ మీ రూపానికి తగ్గ దుస్తులు వేసుకొనే కొంతవరకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఫ్యాషన్ దుస్తుల ప్రాముఖ్యత పట్టణాల్లో నివసించేవారు, పల్లెల్లో నివసించే వారి వేష భాషలను చూసినట్లయితే మనకి తేడా తెలుస్తుంది. తల్లులు అనేక రకాలుగా పిల్లల ఎముకల నిర్మాణంలో చిన్న లోటుపాట్లను సరిదిద్దగలుగుతారు. ముఖ్యమైన ఏదైనా అందవిహీన లక్షణాలను లేక అవయవాల్లో ఉండే అసమానతలను తల్లులు సరైన సంరక్షణ పద్ధతుల ద్వారా కొంతవరకు మెరుగుపరచవచ్చు. తల్లులు అంటే పిల్లల ఆరోగ్య స్థితిని సరైన ఆహారం, పోషణ ద్వారా మెరుగుపరచవచ్చు. కానీ తల్లులు అజ్ఞానం లేక నిర్లక్ష్యంతో ఉండేవారు పిల్లల అనారోగ్యానికి బాధ్యులవుతారు. పాయోగ సంపత్తి లేకపోవడం వల్ల అకుశల కర్మలు తమ ప్రాబల్యాన్ని చూపించడానికి అవకాశం లభిస్తుంది. పాయోగ సంపత్తి అంటే జ్ఞానం, తెలివి, సరైన ప్రయత్నం, వాటి సంయుక్త శక్తితో కొన్ని లోటుపాట్లను సరిదిద్దగలుగుతాయి. అంటే పాయోగ సంపత్తి ఉన్నప్పుడు. ఇంకా కాల విపత్తి విషయంలో ఒక వ్యక్తి పరిస్థితుల్ని మనం సరిచేయలేం. పాలనా వ్యవహారాలు చూసే వ్యక్తికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అల్లర్లు, ఉద్యమాలు, ఆందోళనలు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో సరైన పాలన ఉన్న ప్రాంతాలకు వెళ్ళి నివసించవచ్చు. స్థానిక నాయకులు, ఇంకా అక్కడ ఉండే పెద్దలు, మత గురువులు కొంతవరకు వారి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను చక్కదిద్దగలుగుతారు. 3 విపత్తులు, గతి విపత్తి, ఇంకా ఉపాధి విపత్తి, కాల విపత్తి వల్ల కలిగే పరిస్థితుల్ని మెరుగుపరిచి సరిదిద్దవచ్చు. పాయోగ విపత్తిని చాలా సులువుగా చక్కదిద్దుకోవచ్చు. కానీ మీరు సోమరులై ఉన్నప్పుడు
దానిని అధిగమించి కష్టించి పని చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు. మీరు మతిమరుపు కలవారై క్రమశిక్షణ పాటించి అన్ని విషయాలను జాగ్రత్తగా ఎరుకలో పెట్టుకొని మతిమరుపు నుంచి క్రమంగా బయటపడవచ్చు. మీరు కోపిష్ఠులైతే మీలో సహనశక్తిని పెంచుకోవడానికి సాధన చేసి ప్రేమ అభిమానాలను పెంచుకొనవచ్చు. మీలో అనవసరమైన గర్వం ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటూ మందలించుకుంటూ మీలో గర్వాన్ని తొలగించుకోవచ్చు. మీరు చదువురాని అజ్ఞానులైతే విద్యావంతులను జ్ఞానులను ఆశ్రయించి చదువు ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకొనవచ్చు. ఎవరైతే ఎవరికి వారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఈ జీవితంలోనే కాకుండా అన్ని భవిష్యత్తు జన్మల్లో కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. పైన చెప్పినటువంటి 4 సంపత్తులు 4 విపత్తుల్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మీరు గత జన్మల్లోని మంచి లేక చెడు కర్మల ఫలితాలను నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకొని మీరు సకారాత్మకంగా ఉండగలుగుతారు. కానీ గతంలో చెడు కర్మలు విపత్తి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడే అవి వాటి ఫలితాలను ప్రదర్శించగలుగుతాయి. అంటే గతంలోని మంచి కర్మల ఫలితాలు సంపత్తి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు మాత్రమే బహిర్గతమవుతాయని తెలుసుకున్న వాళ్ళంతా సరైన నమ్మిక సరైన దృష్టి కలవారు. మీరు గతంలో చెడు కర్మలు చేసినప్పటికీ మీరు కృషి చేసి పయోగ సంపత్తిని సంపాదించుకుంటే ఆ చెడు కర్మల ఫలితాలు బహిర్గతమయ్యే అవకాశం ఉండదు. ఈ జన్మలో మీరు పారమితులను పూర్తి చేసుకొని దానం శీలాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మీరు సుఖ సంతోషాలతో పాటు ఉన్నత లోకాల్లో పునర్జన్మ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి జన్మలోనూ మీరు పాయోగ సంపత్తిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు శాశ్వతంగా ఈ గతి సంపత్తి అనుభవిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మీలోని అకుశల కర్మలు వాటి ద్వారా లభించే చెడు ఫలితాలను బహిర్గతమయ్యే అవకాశమే వాటికి లభించదు. వాటి ఫలితాలను అనుభవించకుండానే మీరు నిబ్బాన ప్రాప్తిని పొందవచ్చును. కాబట్టి మీరు గత జన్మలో చేసిన అకుశల కర్మలను గురించి విచారించకండి. వాటిని మీరు చూడలేరు, జ్ఞాపకానికి తెచ్చుకోలేరు. మిమ్మల్ని మీరు ఇప్పుడు సరిదిద్దుకోండి. పయోగ సంపత్తిని వీలైనంత ఎక్కువగా అభివృద్ధి పరచుకోండి. దానివల్ల మీరు ప్రతి జన్మలోనూ పురోగతి సాధిస్తూ అంతకంతకు మంచి లోకాల్లో జన్మిస్తూ ఉంటారు. దానం ఆచరించడం వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు అంటే ఉదారత్వం, భిక్షను ఇవ్వడం, ఇంకా దానం చేయడం, దాతృత్వం, ఇతరులకు సహాయపడాలనే సద్భావన, ఇవన్నీ కూడా దాన ప్రక్రియలే. ఈ దాన ఫలితంగా దానకర్త వచ్చే జన్మల్లో ధనవంతుడుగా జన్మిస్తాడు. కానీ మీలో మంచి అపరచేతన తెచ్చుకోవడంలో విఫలమైతే మీలో దానం చేసిన తర్వాత లోభత్వం లేక పశ్చాత్తాపం కలిగినట్లయితే మీరు భవిష్యత్తు జన్మలో ధనవంతులు అయినప్పటికీ సుఖ సంతోషాలు అనుభవించలేరు. ఎంత ధనం సంపత్తులు ఉన్నప్పటికీ ఒక అనాథ జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఒక స్టోరీ ఉంటుంది. అదేంటంటే గౌతమ బుద్ధుడి కన్నా ముందు కాలంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఒకరోజు అతని ఇంటికి ప్రత్యేక బుద్ధుడు భిక్ష కోసం వచ్చాడు. తన సేవకుల్ని ఆయన ఆహారాన్ని భిక్షగా ఇమ్మని ఆ ధనికుడు ఆదేశించాడు. ఆ తర్వాత అతడు అనవసరంగా భిక్ష ఇచ్చాను, ఆహారం వృధా అయింది అని భావించాడు. అంటే ఆ భిక్ష ఇచ్చిన తర్వాత ప్రత్యేక బుద్ధుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్కనే ఒక యాచకుడు కనపడతాడు, బిచ్చగాడు కనపడతాడు. అరే, ఈ ప్రత్యేక బుద్ధుడికి ఇచ్చే బదులు ఈ యాచకుడికి ఇచ్చి ఉంటే బాగుండేది అని తర్వాత ఇచ్చిన తర్వాత అనుకుంటాడు. అంటే దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు మనసులో సంతోషం ఉండాలి, దానం ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి, దానం ఇచ్చిన తర్వాత కూడా సంతోషం ఉండాలి. ఈ ధనికుడు ఏం చేశాడు? ఇవ్వాలి అనుకున్నప్పుడు సంతోషం ఉంది, ఇచ్చేటప్పుడు సంతోషం ఉంది, కానీ ఇచ్చిన తర్వాత అరే వీళ్ళకి ఇచ్చే బదులు ఇంకొకరికి ఇచ్చి ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడ్డాడు. ఈ అపరచేతన లేకపోవడం వల్ల మంచి పని చేసినప్పటికీ మంచి పనిని ఆస్వాదించలేకపోయాడు. దీని ఫలితంగా అతడు దుఃఖాన్ని అనుభవించాడు. ఆ ధనవంతుడు మళ్ళీ గౌతమ బుద్ధుని కాలంలో ఒక ధనవంతుడిగా జన్మించాడు. ఎందుకంటే అతడు గత జన్మలో ఆ ప్రత్యేక బుద్ధుడికి భిక్షను సమర్పించాడు.
కానీ దాని తర్వాత కలిగిన ఈ అపరచేతన ఏదైతే ఉందో, పశ్చాత్తాపం ఏదైతే ఉందో, ఎందుకు ఇచ్చానా అని, ఆ కారణంగా అతను జీవించి ఉన్నంత కాలం అతడు తన ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోయాడు. ముతుక దుస్తులు ధరించి నూకల అన్నం తింటూ అతడు పేదవాడిగానే జీవించాడు. ఎంత ధనం ఉన్నా కానీ అతడు మరణించిన తర్వాత అతడి సంపద అంతా వారసులు లేని కారణంగా ఆ దేశపు రాజు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కథను గురించి బాగా ఆలోచించి చూడండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది ధనవంతులైనప్పటికీ లోభత్వంతో జీవించే వారు ఉన్నారు. వారు తమ సంపదను అనుభవించలేరు. వారికి మంచి దుస్తులు ధరించాలన్న కోరిక ఉండదు, మంచి ఆహారాన్ని తినాలన్న కోరిక ఉండదు. అలా చేయడం వల్ల వృధా ఖర్చు అవుతుందని అనుకుంటారు. వారికి ఉన్న ధనాన్ని పేదలకు, అవసరమైన వారికి దానం చేయగలిగితే వారి దగ్గర ఉన్న ధనానికి సార్థకత కలుగుతుంది. అలా కాకుండా లోభత్వంతో ఉంటే అది వారిని ఈ విపాక రూపంలో, అంటే గత జన్మల కర్మఫల రూపంతో వెంటాడుతూ ఉంటుంది. వారు తమ జీవితాన్ని పిసినిగొట్టు ధనవంతుడిగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి అందరూ తెలుసుకోండి, ధనవంతులు తమ హోదాకు, ఐశ్వర్యానికి తగ్గట్టుగా జీవించాలి, సుఖ సంతోషాలను అనుభవించాలి. వారి సంపదలో కొంత భాగాన్ని వారసులకి కొరకు దాచాలి. మిగతాది దాన ధర్మాలకు, సమాజ అభివృద్ధికి ఖర్చు చేయాలి. అప్పుడే అతడు సరైన విధంగా జీవించాడని చెప్పవచ్చు. అలా చేసినప్పుడు అతడు ఈ జన్మలో సుఖ సంతోషాలను అనుభవించడమే కాకుండా భవిష్యత్తు జన్మల్లో కూడా సుఖ సంతోషాలతో జీవించగలుగుతాడు. చనిపోయేటప్పుడు నీకున్న ధనం, ఆస్తి నీ వెంట రాదు. నీ వెంట వచ్చేది నువ్వు చేసిన కర్మలే. కాబట్టి ప్రతి ఒక్కరూ కుశల కర్మల మొక్కలను నాటండి. మానవ లోకంలో మీరు సంపాదించిన దాంతో తినండి, కొంత వారసులకు ఇవ్వండి, మిగతాది దాన ధర్మాల కోసం వినియోగించండి. పవిత్రంగా జీవించాల్సిన మార్గం ఇదే. ఇంకా శీల పాలన వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు, అంటే పంచశీలాలను పాటించడం వల్ల ప్రాణులన్నీ క్షేమంగా ఉంటాయి. ఆందోళన, దుఃఖం లేకుండా శాంతియుతంగా జీవించడానికి శీలం తోడ్పడుతుంది. శీలపాలన చేస్తే దానివల్ల కలిగే మంచి ఫలితాలు ధనవంతులను చేయలేకపోవచ్చు, కానీ దానివల్ల తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. దానం భవిష్యత్తు జన్మలో ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది. దానం భోగవ అంటారు. అంటే శీలం శరీరానికి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది. సో ఈ దానం వల్ల భవిష్యత్తు జన్మల్లో ధనవంతులుగా జన్మించవచ్చు. అదే శీలం వల్ల సుఖంగా జీవించవచ్చు. అలాగే భావన వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు కమ్మట్టాన అంటారు. ధ్యాన ఆలంబనని, అంటే ధ్యాన సూచనని. సో ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళు ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న గుడిసెను నిర్మించుకొని ఒంటరిగా జీవించాలి. ధ్యానాలు పొందాలి అనుకుంటే మీరు ఈ ధ్యానం సాధన చేస్తున్నప్పుడు మీకు ఇంద్రియ సుఖాల పట్ల కలిగే అనర్థాలు స్పష్టంగా తెలిసి వచ్చినప్పుడే మీకు ధ్యానం సిద్ధిస్తుంది. ఇంకా మగ్గ చిత్తాన్ని, మగ్గ ఫలాన్ని, అంటే నిబ్బానాన్ని పొందడానికి సాధన చేస్తున్నప్పుడు మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఈ నామరూపాల స్కందాలపై ఏమాత్రం అనురక్తి లేకుండా వాటిపై విసుగు, అసహ్యం కలగాలి. ఇలా ఈ సంసారంలో జీవిస్తున్నంత కాలం, జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్నంత కాలం ఈ నామరూపాలపై ఎలాంటి ఆసక్తి లేకుండా జీవించాలి. మీకు ధ్యాన సాధనలో ధ్యానం సిద్ధించినప్పుడు మీరు బ్రహ్మలోకంలో పునర్జన్మ తీసుకుంటారు. అక్కడ మీకు స్త్రీ తోడు లభించదు. అక్కడ మీరు ఒంటరిగా జీవిస్తూ మైత్రి, కరుణ, ముదితలను అభివృద్ధి పరుచుకుంటారు. మీరు ఒక గొప్ప దేవేంద్ర భవనంలో ఒక యోగి వలె దర్జాగా ప్రశాంతంగా జీవిస్తారు. కానీ మీరు అప్పటికే మార్గాన్ని, ఇంకా మార్గఫలాన్ని సాధించుకున్న వారైతే మీకు ఆ దేవేంద్ర భవనాలు మొదలగు వాటిపైన కాకుండా మీ నామరూపాలపై కూడా ఎలాంటి ఆసక్తి ఉండదు. మీరు నిబ్బానాన్ని పొందినప్పుడు నామరూపాలకు సంబంధం లేని ఒక ప్రత్యేకమైన ధాతువు ఒక్కటే మిగిలి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల కుశల కర్మలు, అంటే దానం, శీలం, భావన మొదలైనవి వాటికి అనుకూలమైన ఫలాలను సమపాలలో ఉత్పన్నం చేస్తాయి. ఇవి లాభకరమైన ఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి మీరు నిబ్బాన ప్రాప్తి పొందాలి అనుకుంటే మీలోని అకుశల ఆలోచనలు తొలగించుకోవాలి. అప్పుడు మీరు ఈ సంసారంలో కుశల కర్మలు వీలైనంత ఎక్కువ చేస్తూ మార్గంలో పయనించగలుగుతారు. కర్మశక్తి, దానివల్ల కలిగే
ఫలితాలపై ఈ టాపిక్ అనేది ముగిస్తుంది. విన్న వాళ్ళంతా కూడా ఈ కర్మ ఫలితాలపై పరిపక్వ జ్ఞానం కలిగి సరైన నమ్మకాలను పెంపొందించుకోవాలి. అన్ని భవిష్యత్తు జన్మల్లో సరైన నమ్మకాలను అంటే సరైన దృష్టిని అలవాటు చేసుకుంటూ నిబ్బాన ప్రాప్తిని పొందడానికి కృషి చేయాలి. కృషి చేస్తూ అందరూ కూడా సఫలులు అవ్వాలి. అందుచేత అకుశల కర్మలను ఇప్పుడు నివారించుకోవడానికి ప్రయత్నించండి. పుణ్యకర్మలను ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. కుశల కర్మలను ఆచరించండి. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.